హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే లెట్ us see how to live your authentic self unapologetically. ఓకే, సో దీనికి ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఒక వైట్ షీట్ తీసుకోండి. దాంట్లో దిస్ ఇస్ హూ ఐ యామ్ చెప్పేసి మీతో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ లోపల ఇన్నర్ ఎసెన్స్ ఇది 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 నేను చాలా షార్ట్ టెంపర్ ఏంట్రాలు, చాలా అటాచ్మెంట్ ఏంట్రాలు, లేకపోతే చాలా అఫెక్షనేట్ పర్సన్, లేకపోతే నాకు లవ్వే ప్రైమ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నాకు చాలా డబ్బులు కావాలి, నాకు నా ప్యాషన్ని కెరియర్గా బతకాలి. ఆల్ దీస్ థింగ్స్ విల్ బీ దేర్ నో అబౌట్ యూ. మిమ్మల్ని గురించి మీకు తెలిసిన విషయాలన్నీ ఒక వైట్ షీట్లో దిస్ ఇస్ హూ ఐ యామ్ క్యారెక్టర్ వైజ్, యాటిట్యూడ్ వైజ్ అని రాయండి. ఓకేనా? ఆ షీట్ పక్కన పెట్టేయండి. తర్వాత ఇంకో వైట్ షీట్ తీసుకోండి. ఆ వైట్ షీట్ని హరిజాంటల్గా తీసుకోండి. ఆ వైట్ షీట్ని 3 పార్ట్స్గా సపరేట్ చేసుకోండి. ఫస్ట్ పార్ట్లో మీకు డైలీ రొటీన్, పొద్దున లెగిసింది దాంట్లో నుంచి నైట్ నిద్రపోయే అంతవరకు ఏమేమి రొటీన్ నచ్చిందో అది మొత్తం రాసుకోండి. ఆ రొటీన్లోనే వచ్చేస్తుందా మీకు ఎవరితో బతకాలి, మీకు ఏం జాబ్ చేసుకోవాలి, ఎంత మనీ ఉండాలి, అన్నీ వచ్చేస్తుంది ఆ రొటీన్లోనే. ఓకేనా? ఆ రొటీన్ రాసుకోండి. ఆ తర్వాత రొటీన్ రాసిన తర్వాత లైఫ్ స్టైల్ అని ఉండేది. నాకంతా ఎట్లా ఉండేదంటే జస్ట్ లైక్ 3-4 వీక్స్లోనే, లైక్ 3 months వన్స్ చాలా హెక్టిక్ అయిపోతుంది జాబు. నేనేం పని చూస్తానో తలకెక్కిపోతుంది, తలకాయ మండిపోతుంది. సో ఐ గో ఫర్ అ షార్ట్ ట్రిప్, జస్ట్ రిలాక్స్, కమ్ బ్యాక్. సో ఇది నా లైఫ్ స్టైల్ అనమాట. ఇది బతకాలంతా చాలా ఇష్టం. దెన్ తర్వాత ఇదన్నీ లైఫ్ స్టైల్. ఓకేనా? తర్వాత సండే వచ్చేసి ఈ ఇన్స్టాగ్రామ్లో రివ్యూ వేస్తారు కదా, వారు ఊర్లో ఉంటే ఈ ఎడుపుకి వెళితే ఫుడ్ బాగుంటుంది అని రివ్యూ వేస్తారు. ఆ చోటలకి అన్ని రెస్టారెంట్స్కి అన్నీ వెళ్ళి ఆ ఫుడ్ అంతా టేస్ట్ చేసి తినాలా అనేది ఇంకొక విష్. అది కూడా రియాలిటీలో లివ్ చేయాలా అనేది నా లైఫ్ స్టైల్ అనమాట. సో లైఫ్ స్టైల్ మీకు ఎట్లా ఉంటుంది అనేది రాసుకోండి. ఆ తర్వాత ఈ డ్రీమ్ లైఫ్ స్టైల్, అది మార్నింగ్ నుంచి డైలీ రొటీన్, ఇది వచ్చేసి లైఫ్ స్టైల్. అది తప్ప ఇది మొత్తం మీరు లివ్ చేసేదానికి మీ ప్యాషన్ ఏంటి అని తెలుసుకోవాలి కదా, అది కూడా రాసుకోవండి. సపోజ్ మీరు మీనింగ్ఫుల్ లైఫ్ బతకాలంటే నేను ఏం చేయాలి, అప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క విషయం మిమ్మల్ని చాలా ఇంప్రెస్ చేస్తూనే ఉంటుంది. అది ఏంటో కనుక్కోండి. ఇప్పుడు నేను ఉంటున్నానంటే నాకు చిన్నప్పుడు నన్ను చుట్టుపక్కల ఉండే మనుషులన్నీ మా విలేజ్లో సిక్ అయిపోతే దానికి ట్రీట్మెంట్ తీసేది హాస్పిటల్ లేదు, డాక్టర్ లేదు. సో వారందరినీ బతికేదానికి పెట్టాలి, లాంగ్ లైఫ్ ఇవ్వాలి, క్యూర్ ఇవ్వాలి అనేది నా ఆలోచన. అప్పుడు చిన్నప్పుడు అది క్యూర్ ఇవ్వాలి అనేది తెలియట్లేదు. డాక్టర్కి చదివేస్తే వీరినన్నీ గుణపడితేయచ్చు అని చెప్పేసి ఆలోచన చేసేవాడు అనమాట. దాట్స్ వై ఐ స్టడీడ్ ఫర్ డాక్టర్కి చదివేసినాను. కానీ డాక్టర్కి చదివేసిన తర్వాత కూడా అప్పుడంత క్లారిటీ, తెలివితేటలు ఏం లేవు కదా. చదివిన తర్వాత కూడా నాకు ఫుల్ఫిల్మెంట్ రాలేదు. సో అప్పుడే నాకు తెలిసింది నేను చదవాలా, నాకు ఇష్టం వచ్చింది వచ్చేసి డాక్టర్ ట్రీట్మెంట్ కాదు, క్యూర్ ఇచ్చేంత హీలర్ అవ్వాలా అనేది అనమాట. సో ఆఫ్టర్ దాట్ ఆ హీలింగ్ కోర్సెస్ అన్నీ చదువుకున్నాను. సో లైక్ దట్ మీకు ఆ ప్యాషన్ ఏంటో చదవండి. సో అదేనట్టు నాకు ఇంకొకటి ఏంటంటే, నేను లైఫ్లో చాలా కష్టపడిపోయినాను ఆ ఎమోషనల్ అవైలబిలిటీ కోసం, ఎమోషనల్ సెక్యూరిటీ కోసం. తర్వాత నాకేగిన మనిషి కావాలా అనే ఆ లాంగింగ్లో చాలా సఫర్ అయ్యాను. సో ఆ మ్యారేజ్ తర్వాత కూడా చాలా సఫర్ అయ్యి మ్యారేజ్ బయట వచ్చాను. సో ఆ కష్టం ఏంటో నాకు తెలుసు, ఆ సఫరింగ్ ఎంత పెయిన్ఫుల్గా ఉందో నాకు తెలుసు. సో నా అటు సఫర్ చేస్తుండే ఆ లేడీస్కి హెల్ప్ చేయాలా, నేను ఎంత సఫర్ అయినాను దాంట్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత నా ట్విన్ ఫ్లేమ్ని మేనిఫెస్ట్ చేసినాను. ఇప్పుడు ట్విన్ ఫ్లేమ్తో ఎట్లా ఫిజికల్ యూనియన్లో ఉంటున్నాను, బతుకుతున్నాను. ఇదన్నీ పబ్లిక్కి చెప్పియాలి, నేర్పియాలి అనేది వచ్చేసి నాకు చాలా, ఎందుకంటే నాకు నేర్పించేదానికి, ఒక గైడెన్స్ ఇచ్చేదానికి, నా కష్టం ఇంకో వారికి వెళ్ళి చెప్పేదానికి కూడా నాకు ఎవరు లేదు. సో అది వచ్చేసి నాతో ప్యాషన్, లైఫ్ పర్పస్ అన్నమాట.
సో ఇట్లా మీతో ప్యాషన్ ఏంటి, మీతో హాబీస్ ఏంటి, మీ లైఫ్ పర్పస్గా మీరు అనుకునేది ఏంటి, అది అన్నీ ఇంకో కాలంలో రాసుకోండి. ఓకేనా, ఇది ఓవర్ ఇప్పుడు. ఆ తర్వాత మీకు ఆ డైలీ రొటీన్ బతికేటప్పుడే ఏం లైఫ్ బతకాల, పొద్దున లెగిసిన నుంచి నైట్ నిద్రపోయేంతవరకు రాసుంటారు. దాంట్లో ఒక పర్సన్ ఉంటారు కదా, దిస్ ఇస్ హూమ్ ఐ వాంట్ టు లివ్ విత్. ఇప్పుడు వాడితో క్యారెక్టరిస్టిక్స్ రాయండి. ఇట్లా నన్ను చూసుకోవాలి, ఇట్లా నన్ను రెస్పెక్ట్ చేసుకోవాలి, ఇట్లా నా పాస్ట్ గురించి ఏం మాట్లాడకూడదు, బ్రేవ్గా ఉండాలి. ఏమేం మీ మనసులో ఉందో అమేది కూర్చొని మీ హార్ట్ లోపల విని, మీ హార్ట్ని ఫీల్ చేసి, నిజంగానే అక్కడ ఉండే ఆ డ్రీమ్ పర్సన్కి ఏమేమి క్యారెక్టరిస్టిక్స్ ఉందో, ఏంటి యాటిట్యూడ్ ఉందో అది లిస్ట్ అవుట్ చేయండి. ఓకేనా, ఇప్పుడు మీకేం మీరెవరు, మీ డ్రీమ్స్ ఏంటి, మీరు హోల్ ప్యాకేజ్గా ఎవరు అనేది ఒక కంప్లీషన్గా వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మీ కెరియర్ తెలిసిపోయింది, మీకు ఇష్టమైన ప్యాషన్ ఏంటో తెలిసిపోయింది, మీ లైఫ్ పర్పస్ తెలిసిపోయింది, మీరెవరో తెలిసిపోయింది, మీకేం లైఫ్ స్టైల్ బతకాలా తెలిసిపోయింది, మీకేం డైలీ రొటీన్ కావాలా తెలిసిపోయింది, మీ డ్రీమ్ పర్సన్ ఎవరో తెలిసిపోయింది. ఇప్పుడు తెలియని ఒక్క విషయం, ఇది అన్నీ బతికేదానికి డబ్బులు కావాలి. ఓకేనా, సో అప్పుడు ఆ మార్నింగ్ రొటీన్ రాసినారు కదా, మార్నింగ్ నుంచి నైట్ వరకు నిద్రపోయేంత వరకు రాసినారు కదా. సో యూ వుడ్ హావ్ రిటర్న్ అన్నీ రాసుంటారు. లెగసింది నాకు టీ కావాలి, లేకపోతే కాఫీ కావాలి. సపోజ్ కాఫీ కావాలంటే కాఫీకి ఎంత పాలు తాగినారు, ఎంత పొడి వేసినారు, ఎంత షుగర్ వేసినారు, ఏంటేంటి వెసల్స్ కావాలి, అన్ని దానికి ఎంత డబ్బులు అవుతుంది. సేమ్ లైక్ దాట్ ఒక్కొక్క ఎక్స్పెన్స్, ఆ ఒక్కరోజు ఫుల్ ఏం ఎక్స్పెన్స్ వచ్చిందో అది ఫుల్గా నోట్అవుట్ చేయండి, అది ఫుల్గా టోటల్ చేయండి. సో ఒక్కరోజుకి అంత అవుతుందంటే 1 మంత్కి ఎంత అవుతుంది అది క్యాల్కులేట్ చేయండి. అది వచ్చేసింది ఒక ఫిగర్ వస్తుంది. ప్లస్ మీకు ఎంత సేవింగ్స్ కావాలి, మీకు ఎంత ఈఎంఐ ఉంది, మీకు ఎంత ఇన్సూరెన్స్ ఉంది, మీకు ఎంత మంత్ ఆన్ మంత్ మెడికల్ ఎక్స్పెన్స్ ఉంది, మీకు ఎంత ఎమర్జెన్సీ ఫండ్ కావాలి, ఇవన్నీ అట్లా మీకు ఏంటేంటి ఉందో మిస్లేనియస్ అన్నీ యాడ్ చేసుకోండి. మంత్లీ ఎక్స్పెన్సెస్ యాడ్ చేసుకోండి. ఈ ఆల్రెడీ క్యాల్కులేట్ చేసిన మంత్లీ ఎక్స్పెన్స్ ఉంది కదా, దాంతో ఇదన్నీ కంప్లీట్ టోటల్ వేసి గ్రాండ్ టోటల్ వేయండి. దట్ ఈస్ యువర్ అక్యురేట్ ఫిగర్ యూ నీడ్ ఫర్ 1 మంత్. ఓకేనా, ఇప్పుడు 1 మంత్కి ఇంత కావాలని డిసైడ్ అయిపోయినారు. ఎట్లా వస్తుంది? సో అప్పుడు ఆ మనీ వచ్చేంత వరకు మీరు కెరియర్ స్టార్ట్ చేసి ఆ కెరియర్ భూమికి అందరినీ పబ్లిక్ని రీచ్ అయ్యి ఆ తర్వాతనే డబ్బులు రావాలి కదా, అంతవరకు మీకు డబ్బులు కావాలి కదా. సో ఎట్లా వస్తుంది ఆ డబ్బులు? సో ఆర్టిఫిషియల్గా మీ జాబ్ని మేనిఫెస్ట్ చేయండి. ఓకేనా, సో ఇప్పుడు ఆ జాబ్ని మేనిఫెస్ట్ చేసేదానికి యూ షుడ్ నో నాకేం జాబ్ కావాలి, ఏం జాబ్ కావాలి, సో అది ఆ జాబ్ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉండాలి, ఆ జాబ్ని నాతో పని చూసేవారు నా హయ్యర్ అఫీషియల్స్ అందరూ ఎట్లా ఉండాలి, అది ఫుల్గా రాసి పెట్టుకొని చాలా మీకు బ్రెయిన్ ఎందుకు ఇచ్చినారు, ఆలోచన చేసేది కదా, చాలా వయసుగా ఉండేది కదా. సో వయసుగా ఒక విషన్ క్రియేట్ చేయండి. రోజు మీరు మెడిటేట్ చేస్తారో లేవో, రోజు కూర్చొని ఆ విషన్ని విజువలైజ్ చేసి చూడండి. ఆ ఎమోషన్తో, ఆ ఫీలింగ్తో అక్కడ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటారో అన్నీ ఆ విషయం లోపలికి వచ్చేయాలి. ఓకే, రోజు మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ 3 times అది విజువలైజ్ చేయండి. సో విజువలైజ్ చేసి వితిన్ 1 month ఆర్ వితిన్ 15 days అది మీరు అట్రాక్ట్ చేసేస్తారు. యూ విల్ గెట్ అ జాబ్ లైక్ దాట్. ఓకేనా, సో ఆ జాబ్ వచ్చిన తర్వాత ఆ జాబ్లో మీకు శాలరీ వస్తుంది. ఇప్పుడు మంత్లీ ఫండింగ్ వచ్చేస్తుంది. సో ఆ ఫండింగ్ నుంచి మీకు ఎంత కావాలా, మీరు మీ కెరియర్ని, మీ ప్యాషన్ని కెరియర్గా స్టార్ట్ చేయాలంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కావాలో అది కొంచెం సెపరేట్ చేసి పెట్టుకొని సేవింగ్స్ చేస్తూనే రండి. ఓకేనా, సో మీకు ఇన్వెస్ట్మెంట్ ఎంత కావాలో అంత డబ్బులు వచ్చిన తర్వాత మీరు కెరియర్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ లివ్ అస్ యువర్ ఆథెంటిక్ సెల్ఫ్. ఇప్పుడు మీకే డబ్బులు మీరే సంపాదించుకొని మీరే లివ్ చేస్తే ఎవరి దగ్గర డిపెండెన్సీ ఉండదు. యూ ఆర్ అన్ ఇండిపెండెంట్ ఇండివిజువల్. ఇది ఫైనాన్షియల్గా. ఓకేనా, సో ఈవెన్ ఎమోషనల్గా కూడా కోడిపెండెన్సీ ఉండకూడదు. ఎమోషనల్గా కూడా యూ షుడ్ బీ అన్ ఎమోషనల్ independent individual. You should be available for yourself. You should be emotionally available for yourself. You should have that emotional security for yourself. ఇదన్నీ నేను నా ట్విన్ దగ్గర నుంచే నేర్చుకున్నాను.
ఏం డౌటే లేవు. ఆ తర్వాత యూ హ్యావ్ టు ఫీల్ హోల్ అండ్ కంప్లీట్. ఓకేనా? సో దిస్ విల్ కట్ ఆఫ్ యువర్ కోడిపెండెన్సీ, ఎమోషనల్ కోడిపెండెన్సీ విత్ హూమ్ ఎవర్ ఇట్ ఇస్. ఇట్లా లేకుండా ఇఫ్ యు ఆర్ ఫైనాన్షియలీ డిపెండెంట్ ఆన్ సంబడి, అమ్మ నాన్న లేకపోతే హస్బెండ్ ఎవరో, if you are financially dependent on somebody, even if they are giving you 1 rupee also, you have to listen to whatever they tell. వారేం చెప్తారో, వారు ఎట్లా మిమ్మల్ని బతకంగా చెప్తారో అట్లాగే మీరు బతికి తీరాలి. ఓకే? సో సేమ్ అదేలాగా ఎమోషనల్ డిపెండెన్సీ కూడా ఇంకొక పర్సన్ పైన ఉంటే, మీ లవ్వర్ ఉండొచ్చు, చైల్డ్ ఉండొచ్చు, పేరెంట్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, మీ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అట్లా ఎమోషనల్ కూడా ఇంకొకరి పైన డిపెండ్ చేస్తే వారు చెప్పేదే మీకు పెద్దదిగా తెలుస్తుంది, కానీ మీతో ఒపీనియన్ ఏంటో అది పెద్దదిగా తెలీదు. సో యూ విల్ బీ లివింగ్ ఆ పర్సన్ కోసమే బతుకుతూ ఉంటారు. సో దట్ ఆల్సో ఇట్స్ నాట్ యువర్ ఆథెంటిక్ సెల్ఫ్. అప్పుడు మీ ఆథెంటిక్ సెల్ఫ్ని అన్అపాలజెటిక్గా లివ్ చేయాలంటే ఫస్ట్ ఆ కాన్ఫిడెన్స్, గెత్తు కావాలి, ఆ గంభీరం కావాలి. ఆ గెత్తు గంభీరం ఎట్లా వస్తుంది? మీ సంపాద్యంలో మీరు ఉండేనప్పుడే వస్తుంది, మీరు మీ కాళ్ళ నిలబడుతున్నప్పుడే వస్తుంది. సో ఆల్వేస్ స్టాండ్ స్ట్రాంగ్ అండ్ టాల్ ఇన్ యువర్ ఓన్ ఇండిపెండెన్సీ అండ్ ఫినాన్షియల్ సఫిషియన్సీ. అట్లా ఉండేటప్పుడు మిమ్మల్ని ఎవరు ఏమి చెప్పేదని కుదరదు, చెప్పితే కూడా చెల్లుబడి అవ్వదు. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఇష్టం ఏంటో అది రాసినారు కదా హోల్ లిస్టు, ఆ లిస్ట్ అయినట్టు మీరు బతకొచ్చు. ఆ లిస్ట్లో మీ డ్రీమ్ పర్సన్ రాసినారు కదా, ఆ డ్రీమ్ పర్సన్ని మేనిఫెస్ట్ చేసేదని కోర్స్ జాయిన్ చేసుకొని, నేర్చుకొని, ఇన్నర్ వర్క్ చేసుకొని అన్నీ సాధ్యపడుతుంది. ఎప్పుడు మీరుగా బతికేటప్పుడు, మీ డిపెండెన్సీలో ఉండేటప్పుడు, మిగతా వారి డిపెండెన్సీలో ఉండేటప్పుడు కాదు. ఓకే? సో ఆల్వేస్ లివ్ అస్ యువర్ ఆథెంటిక్ సెల్ఫ్ అన్అపాలజెటికలీ. ఇంకొకటి, మనం ఎప్పుడు అపాలజెటిక్గా ఫీల్ చేస్తాం, ఎప్పుడు గిల్టీగా ఫీల్ చేస్తామంటే, పేరెంట్స్నో లేకపోతే ఎవరో మనకి డిపెండెన్స్ ఉంటున్నారని పెట్టుకున్నాను. డిపెండెన్స్ అంటే నాట్ ఎమోషనలీ డిపెండెంట్, ఎవరికి ఎమోషనల్గా అవైలబుల్గా ఉండకండి, మిమ్మల్ని అంతే తొక్కేస్తారు. ఓకే? సో ఆల్వేస్ బీ లైక్ డూ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే? మీకు మీ సాటిస్ఫాక్షన్కి వారికి ఎంత చేయాలో అంత చేసేయండి. వారి ఎక్స్పెక్టేషన్ పూర్తి అయిందా లేదా అనేది వారితో ప్రచన, మనతో ప్రచన ప్రాబ్లం కాదు. ఓకేనా? సో మీకు ఎంత మీ 100% చేసేదానికి కుదురుతుందో చేసేయండి. ఓకే? బట్ డోంట్ ఎమోషనలీ గెట్ ఇన్వాల్వ్డ్. ఎవరైనా సరే, హస్బెండ్ అయినా సరే, చైల్డ్ అయినా సరే, పేరెంట్స్ అయినా సరే, డోంట్ గెట్ ఎమోషనలీ ఇన్వాల్వ్డ్. మీరుగా ఉండండి, మీరుగా ఉండి మీ రెస్పాన్సిబిలిటీని చేయండి. ఓకేనా? సో దిస్ విల్ బ్రింగ్ యూ అన్అపాలజెటికల్ ఆథెంటిక్ యూ. లేకపోతే మీరు అటాచ్డ్గా ఉండిపోతే, ఎమోషనలీ అటాచ్డ్గా ఉండిపోతే, మీరు చేస్తూ ఉంటారు, వారు రిసీవ్ చేస్తూ ఉంటారు. యూ విల్ బీ ది గివర్, దే విల్ బీ ది రిసీవర్. రిసీవ్ చేసుకొని ఏం చెప్తారంటే, నేను ఇలా ఎదురు చూసినాను, ఇంకా కొంచెం నువ్వు చేసి ఉండొచ్చు, నువ్వు వస్తావు అనుకున్నాను, నువ్వు వచ్చేసి మమ్మల్ని కేర్ తీసుకుంటావు అనుకున్నాను, కానీ నువ్వే నీకు ఏంటేంటో పని ఉంది, అర్జెంట్ పని ఉంది, అలా అని చెప్పి వెళ్ళిపోయినావు. ఇప్పుడు చూడు, నేను బయటికి వెళ్ళినాను, కిందకు పడి కాలు మొత్తు పడిపోయింది అని చెప్పినప్పుడు దే ఆర్ మెర్జింగ్ యూ విత్ దయర్ రెస్పాన్సిబిలిటీస్. అప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీస్ కూడా మీ తలలో కట్టేనప్పుడు మీకు ఆ గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది, అయ్యో మన అమ్మ నాన్ని చూసుకునేదానికి మనకు కుదరకుండా పోయిందే అనే ఆ గిల్టీ ఫీలింగ్ వచ్చేటప్పుడు యూ ఫీల్ వెరీ అపాలజెటికల్. సో అప్పుడు అపాలజెటికల్గా లివ్ చేస్తూ ఉంటే ఎట్లా ఆథెంటిక్ సెల్ఫ్ని లివ్ చేస్తారు? కుదరదు కదా. సో డోంట్ టై యువర్ సెల్ఫ్స్ విత్ ఎనీ ఆఫ్ దీస్ all the sentimental crap or all this emotional attachment. No, live your life in your own terms, live your life as who you are. Never get attached to anybody. Emotional ga ever to attachment avvakandi. Do your responsibility with your 100% heart and soul to your utmost satisfaction, not like how others expect you. Others expect చేసేదానికి మీరు లివ్ చేస్తూ ఉంటే వారు చెప్పే గిల్ట్లోనే చనిపోతాం. ఓకే? సో డోంట్ డూ దాట్.
So this is how you live unapologetically authentic you.